మీ చుట్టూ జరిగే నేర వార్తలను బ్రీఫ్గా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా గొచ్చూరు గ్రామంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడో ఒక సాయి భర్త. కుప్పిలి రామప్పకు బాలమ్మకు 6 ఏళ్ల కింద పెళ్లయింది. కొన్నాళ్లు వీళ్ల సంసారం సాఫీగానే సాగింది. ఈ క్రమంలోనే రామప్పకు భార్యపై అనుమానం పెరిగింది. ఇద్దరి మధ్య చాలా గొడవలే జరిగాయి. వీటిని తట్టుకోలేక కొన్నిసార్లు బాలమ్మ పుట్టింటికి కూడా వెళ్ళింది. పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కాపురానికి వచ్చింది. ఈసారి గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామప్ప భార్యను గడ్డపారతో కొట్టి చంపేశాడు. అమ్మాయి తాలూకా అన్నదమ్ముడు ఈ గుయ్యాన వలస నుంచి వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీదట కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుంచి 5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి మండలంలో జరిగిన 10 దొంగతనాలతో సంబంధం ఉందని, వ్యసనాలకు బానిసై దోపిడీలు చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. తిరుపతి పద్మావతి అమ్మవారి ఆలయం పరిసరాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 8 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బాపట్లకు చెందిన వెంకటలక్ష్మి భర్తతో గొడవపడి తిరుపతికి వచ్చి ఇక్కడే స్థిరపడింది. టెంపుల్కు వచ్చే మహిళలతో క్యూలైన్లో కలిసిపోయి బంగారు ఆభరణాలు కాజేసేదని పోలీసులు తెలిపారు. అలవాటు పడి తిరుమలలో కూడా పట్టుబడింది. విజయవాడ కనకమ్మ దుర్గమ్మ గుడిలో కూడా గతంలో పట్టుబడింది. కొన్ని తన భర్త యొక్క దురలవాటు వలన కొన్ని ఆస్తులు పోగొట్టుకోవడము, తర్వాత సంసారం నడవడానికి ఇతరత్ర కారణాల గురించి ఈమె దొంగతనాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో తీసుకున్న అప్పు చెల్లించినందుకు చితకబాది ఇంటికి తాళం వేశాడు వ్యాపారి. అవమాన భారంతో సాంబయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా వెంగన్నపల్లిలో 3 విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. వీళ్లకు మొదటి నుంచి చదువుకోవడం ఇష్టం లేదు. అయితే చదువుకోమని తల్లిదండ్రులు దండించడంతో మనస్తాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ల పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జగన్నాథపురం గోలీలపేటకు చెందిన అరుణకు ఆమె భర్తకు ప్రతిరోజు గొడవలు జరిగేవి. మద్యానికి బానిసైన అరుణ భర్త అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఈ అవమానాలు భరించలేకపోయిన అరుణ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మహబూబాబాద్ సాలార్ తండాలో పోలీసులు దాడి చేసి 1000 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 5గురిపై కేసులు నమోదు చేశారు. సారా తాగడం వల్ల కలిగే నష్టాలపై తండావాసులకు అవగాహన కల్పించారు. ఇది ఇవాల్టి బి అలర్ట్. మిమ్మల్ని అలర్ట్ చేసే మరిన్ని అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ స్టే ట్యూన్డ్.